దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం మన్నా అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దైవాశీర్వాదాలు దీవెనలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ప్రియులారా, ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే మీరేం చెప్తారు? మాకేదైనా కలిసి వచ్చిద్దని, ఆరోగ్యం వచ్చిద్దని, లేకపోతే ఏదో కొంచెం బాగుంటామని, లేదా కాస్త ఏదో నెమ్మదిగా ఉంటామని నమ్ముకున్నాము అంటారా? అలా అనంగా అవన్నీ ప్రభు ఇచ్చేవే అయినా దాని కొరకు మనం యేసయ్యని నమ్మలేదు. మనం ఎందుకు నమ్మామో తెలుసా? ప్రభు ద్వారా పరలోకం వెళ్ళాలని, నిత్య జీవానికి వెళ్ళాలని, ఆ భగభగ మండే రేపు అగ్నిగుండం అనబడిన నరకం నుండి తప్పించబడి నిత్యము సంతోష సమాధానాలతో నిండిన పరలోక రాజ్యానికి, దేవుని సన్నిధిలో శాశ్వతంగా ఉండటానికి వెళ్ళాలని మనం యేసయ్యని నమ్ముకున్నాం. మరి ఉదయకాలం ఒక మంచి మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్న మీరందరూ నిత్య జీవానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళే దిశగానే మీరున్నారా? మీ మాటలు కానీ, మీ క్రియలు కానీ, మీరు చేస్తున్న ప్రతి పని వాక్యానుసారంగా ఖచ్చితంగా నేడో రేపో యేసయ్య వచ్చినప్పుడు నేను పరలోకానికి వెళ్తాను, నరకానికి నేను వెళ్ళను, దేవునితోనే ఉంటాను యుగ యుగాలు అన్నట్టుగానే జీవిస్తున్నారా? అవునండి, నేను అలాగే జీవిస్తున్నాను, మేము ప్రభుతోనే ఉంటాము అంటారా? మంచిదే, నువ్వు ప్రభుతో ఉండేటట్టు జీవిస్తే చాలా మంచిది. ఒకవేళ నువ్వు చెప్పిన మాట నిజం కాకపోతే, పరలోకానికి వెళ్ళే దిశగా నువ్వు లేకుండా నరకానికి వెళ్ళే దిశగా నువ్వు ఉండి, నేను అక్కడికే వెళ్తున్నాను, నేను కాకపోతే ఎవరుంటారు అక్కడ అనే భ్రమలో ఒకవేళ నువ్వు ఉంటే అది ఎంత ఘోరమో కదా. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎంత పొందుకున్నా, ఎంత సంపాదించినా ఆ రాజ్యాన్ని మిస్ అయితే ఎంత ఘోరం అది. బైబిల్ గ్రంథాన్ని నేను చదివినప్పుడు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళటం ఇంత ఈజీయా అనిపించింది నాకు. నరకానికి వెళ్ళటం ఇంత ఈజీయా, మరేంటి చాలామంది సీరియస్గా తీసుకోవటం లేదు దీన్ని అనిపించింది. ఇంత సింపుల్గా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవచ్చా? నరకానికి వెళ్ళటం ఎంత ఈజీగా జరిగే ప్రొసీజరా అనిపించింది. ఇంతకీ ఎందుకు అలా అనిపించింది? ఎవరు వెళ్తారు అలా? దేవుని రాజ్యాన్ని ఎవరు మిస్ చేసుకుంటున్నారు? మీకు కొన్ని మాటలు నేను లూకా సువార్త 18వ అధ్యాయంలో నుంచి చూపిస్తాను. ఏంటి ఉదయకాల సమయమే అన్నయ్య ఏదో ఆశీర్వాదం దీవెన అనకుండా నరకం పరలోకం అంటున్నాడు అనుకోకండి, భయపడకండి. మీరెవ్వరూ కూడా నిత్య జీవాన్ని జార విడుచుకోకూడదు అన్నది అటు పరిశుద్ధాత్మకు నాకు ఉన్న హృదయాభిలాష. రండి, మనం దేవుని వాక్యంలో నుంచి ఇంత ఈజీగా నరకానికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఎవరు ఆ వ్యక్తి అంటారా? పరిసయ్యుడు. మీ అందరికీ తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక టాపిక్ చెప్పాడు ప్రభు. పరిసయ్యుడు, సొంకరి అనే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు దేవాలయానికి అంటే ప్రార్థన చేసుకుందామని వెళ్ళారు. ప్రార్థన చేశారు. కానీ ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు విన్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు వినలేదు. ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, నీతిమంతుడిగా చేశాడు. ఒక వ్యక్తి ఆ ప్రార్థన దేవుడు వినలేదు, నీతిమంతుడిగా మారలేదు. ఎక్కడుందా వచనం? 14వ వచనాన్ని ఒకసారి చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే
ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు అని అర్థం. అంతేగా, ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు. నీతిమంతుడిగా తీర్చబడకుండా దేవుని ద్వారా కలిగే ఆ నీతి అతనికి రాకుండా తీరుస్తున్నది ఎవరు? దేవుడే కదా. నీతిమంతుడిగా ఆ వ్యక్తిని దేవుడు తీర్చనప్పుడు, అసలు ఆ వ్యక్తి ప్రార్థనే దేవుడు విననప్పుడు, మరి ఆ వ్యక్తి పరలోకానికి వస్తాడా? పరలోకం ఎవరిది? నీతిమంతుడు. మరి ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేదనుకోండి, మరి ఆ వ్యక్తి పరలోకం వస్తాడా? రాడుగా, నరకానికే వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ వ్యక్తి నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు, నిత్య జీవానికి వారసుడు. లేఖనం అదేగా చెప్తుంది. నీతిమంతుడిగా తీర్చబడ్డ వ్యక్తి ఎవరయ్యా అంటే సుంకరి. నీతిమంతుడిగా తీర్చబడకుండా అసలు ప్రార్థనే దేవుడు అంగీకరించకుండా వదిలేసింది ఎవరినయ్యా అంటే పరిసయ్యుడిని. చాలా ఈజీగా నరకానికి పోయాడు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని. ఎందుకు అలా జరిగిందంటారు? ఈజీగా నరకానికి వెళ్ళిపోయాడు అంటున్నప్పుడు అసలు ఏంటి అంత ఈజీగా ఎందుకు వెళ్ళాడు ఆయన? నరకానికి వెళ్ళాలంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేయాలి కదా, ఘోరమైన పాపాలు చేసినాడు కదా నరకానికి వెళ్తాడు. మీరేంటన్నయ్య ఈజీగా వెళ్ళిపోయాడు అంటారేంటి మీరు అంటారా? చూడండి అసలు ఆయన చేసిన తప్పు ఎంత ఈజీగా ఉందో, ఎంత సింపుల్గా ఉందో. ఏం తప్పు చేశాడు ఆయన? 11వ వచనం నుంచి కొన్ని మాటలు మీకోసం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ ఒక్క మాటతో నరకానికి పోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఒక్క మాటే. ఆ తర్వాత 12వ వచనం చదివితే, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నా దశమ భాగం అంతా నీకు ఇస్తున్నా, నేను ఎట్ట ఉన్నా అట్ట ఉన్నానని గొప్పవి చాలా చెప్పాడు. మరి మంచి లక్షణాలన్నీ కనపడుతున్నాయి. కానీ ఒక్క మాటతో ఈజీగా, అందుకే అన్నా నరకానికి వెళ్ళటం ఎంత ఈజీనా అని. ఎందుకు అన్నానంటే ఒక్క మాటతో నీతిమంతుడిగా తీర్చబడకుండా దేవుని ద్వారా కొట్టివేయబడ్డాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటా మాట? మీకు అర్థం కాలేదా? ఇప్పుడు దేవాలయానికి ప్రార్థన కోసం వెళ్ళాడు అనుకోండి, ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో, లేదా ఆయన అంతరంగంలో ఇంకేమైనా ఉంటే చూసుకో, ప్రార్థన చేసుకో. కానీ అలా చేయకుండా ఆయన ఏం చేశాడంటే ఇతరులను తృణీకరించాడు. ఒకటే కారణం, ఒకటే. ఆ ప్రార్థనలో లోపం ఒకటే. ఆయన చెప్పుకునేది ఏదో చెప్పుకోకుండా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళాడు, ఇతరుల జోలికి వెళ్ళాడు, తృణీకరించాడు ఇతరుల్ని. ఆ మాటే అన్నాడుగా, నేను చోరుల్ని కాదు అంటే నేను దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, నేనేం అన్యాయం చేయలేదు, వ్యభిచారిని కాదు, నేనేం అట్లాంటి పాడు పనులు చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చోరులు, వాళ్ళు అన్యాయస్తులు, వారు వ్యభిచారులు, నేను అట్ట కాదు, అది అట్లా. చూసారండి ఎంత తేడా వచ్చిందో? ఇంకో మాట ఏమన్నాడు? ఇతర మనుషుల వలెనైనను కాదు. ఇతర మనుషులంటే మొత్తం టోటల్గా ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరూ లక్షల మంది, వాళ్ళలా నేను కాదు అంటున్నాడు. ఏమంటే వాళ్ళలా కాదు అంటున్నాడంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈయనకి తెలుసా? వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఈయనకి తెలుసా? ఎవరు తెలుసు? ఎట్ట తెలిసిద్ది? ఏదో పరిచయం గుండా 4-3 గురించి అయితే తెలుసుకోగలం, కానీ వాళ్ళు ఎట్టున్నారని ప్రపంచం అంతా తెలిసిద్దా? ఇతర మనుషుల వలనైనను నేను కాదన్నాడు. మళ్ళీ ఒక మాట అన్నాడు ఇంకోటి, సుంకర్ అక్కడ దూరంగా నిలబడి ప్రార్థన చేసుకుంటుంటే ఆయన, ఈ సుంకరిలాగా కూడా నేను కాదు, నేనంటే ఏమనుకున్నావు అంటున్నాడు. ఈ నిలబెట్టి చూపిస్తున్నాడు, ఈ సుంకర్లాగా కాదు, నేను చాలా బెటరు, నేనంటే ఏమనుకుంటున్నావు అన్నాడు. సుంకర్ని ఎలిపెట్టి చూపించి తృణీకరించాడు. ఏ మనిషిలాగా కాదు, నేను పర్ఫెక్ట్ అంటున్నాడు. అందరికంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నాడు. నేను వాళ్ళలాగా లేదు, ఎలాగా లేదు అంటున్నారు. ఆ 11వ వచనం అంతా అదే. అసలు అది ప్రార్థన అండి. అది ఎప్పుడైతే ఇతరులను తృణీకరించాడో ఈ పరిసయ్యుడు నరకానికి పోయాడు. ఇంకంతే, ఇంక చెప్పడానికి ఏముంది ఇక్కడ? ఆయన ప్రార్థన ఏదో ఆయన చేసుకోకుండా ఇతరులను తృణీకరించాడు ఎందుకు? అసలు మీకు ఒక మాట చెప్పనా? ఈ సందర్భాన్ని, ఈ ఉపమానాన్ని ప్రభు చెబుతుందే
ఇతరులను తృణీకరించే కొందరి కోసం చెప్పాడట. 9వ వచనంలో ఉందో మీరు చూసుకోండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. అంటే అలాంటి వారి అక్కడ కనపడుతున్నారు చాలామంది, వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏంటిది? ఇతరులను ఏలుపెట్టి చూపించి తృణీకరించి వాళ్ళట్లా వీళ్ళిట్లా నేను చాలా బెస్ట్ అనుకొని నరకానికి వెళ్ళాడు. ఈయనేం వ్యభిచారం చేయలేదు, ఈయనేం తాగుబోతు కాదు, ఈయనేం దొంగతనం చేయలేదు. ఇప్పుడు మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు అనుకుంటున్నామే, అలాంటి పెద్ద పెద్ద పాపాలు ఏమేం చేయలా. ఇతరులను తృణీకరించాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కాకుండా పోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాలం నిండు మనసుతో మీరందరూ ప్రభు రాకడలో ఎత్తబడి ఆయన రాజ్య వారసులు అవ్వాలని కోరుకుంటూ ఒక మాట చెప్తున్నాను. ఈ ఉదయకాలం మన్నాలో మీరు ఇతరులను తృణీకరిస్తున్నారా? అది మన పని అంటారా? వారు సరిలేదు, వీళ్ళు సరిలేదు, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, ఏమో వాళ్ళు సరి చేసుకొని ఇప్పుడు బాగున్నారేమో, ఎవరో తెలుసు. ఇప్పుడు బాగున్నారేమో సరి చేసుకొని. అసలు అందరినీ ఏలు పెట్టి చూపిస్తూ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మరి నువ్వు మంచిదానివేనా? నువ్వు మంచివాడివేనా? అసలు ఈ చూపించే లక్షణంలోనే తెలిసిపోలేదు నువ్వు ఎంత ఘోరంగా ఉన్నావో. రేబిడ్డ, నరకానికి వెళ్ళటం ఎంత ఈజీనా చెప్పండి? తృణీకరిస్తా ఉన్న పరిచయుడు యాడికి వెళ్ళాడు? రేపు నువ్వు యాడికి వెళ్తున్నావు బిడ్డ? బాధగా ఉంది. అంటే ఇంత చిన్నది కూడా దేవుడు పట్టించుకుంటాడు. చిన్నది కాదు, చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇది మన పని కాదు. అది జడ్జి చేయటానికి మనం ఎవరెట్టున్నారో మనకెట్ట తెలుసు? మేము చాలా గొప్ప అండి, మా ఫ్యామిలీ అంటే ఏమనుకున్నారంటే మా కుటుంబం అంతా నీతిమంతుల ఫ్యామిలీ అండి, అసలు ఈ గ్రామంలో అస్సలు మా లాంటి వాళ్ళే లేరండి. అది భ్రమ అంతే. మనుషులందరూ పాపులని ఉంది బైబిల్లో, తెలుసో లేదో నీకు? మనుషులందరూ పాపులనే ఉంది. పలానోళ్ళు ఇట్టా, పలానోళ్ళు ఇట్టా, వీళ్ళిట్టా, వాళ్ళట్టా ఏమీ లేదు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, ఇది లేదా. మనుషులందరూ మనిషి అయితే పాప అంతే. నీ పాపాన్ని నువ్వు చూసుకొని ఆ శంకర్లాగా హాయిగా ప్రార్థన చేసుకొని సరి చేసుకొని ఆయన దృష్టిలో ఎలా ఉన్నావని గమనించుకొని నీతిమంతుడిగా తీర్చబడి నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలా. అలా లేకుండా గనక ఈయనలాగా ఎదుటోళ్ళందరినీ తృణీకరించుకుంటా, కించపరుచుకుంటా, వాళ్ళకంటే నేను బెటరే కదా అనుకుంటా ఒకవేళ భ్రమలో ఉంటే బిడ్డ, రేపు నువ్వు నిత్య జీవాన్ని జారబెడుచుకుంటావు, నరకానికి వెళ్ళాలి. మనుషులందరూ నిన్ను గురించి చెప్పే మాటలు, పొగిడే మాటలు నిజం కాదు. దేవుడిచ్చే ఆమోదం ఒక్కటే వాస్తవం. ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ తృణీకరించే వాతావరణం మానేసుకో. దేవుని రాజ్యానికి వారసురాలివి అవుతావు. నేడు రేపు యేసే రాబోతున్నాడు. పరిస్థితులు చూస్తుంటే రాకడ సమీపించిందని మనకు అర్థమవుతుంది. ఎత్తబడి ఆయనతో యుగయుగాలు ఉండాలి. జాగ్రత్త. ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇంకెవ్వరిని నేను తృణీకరించను, ఏలు పెట్టి చూపించను, నన్ను నేను చూసుకుంటాను, సరి చేసుకొని ఇంకా జాగ్రత్త పడతానయ్యా అని చెప్పు. నువ్వు నీ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటావు, మీరందరూ బాగుంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. దైవ దీవెన ఆశీర్వాదాలు ఈ ఉదయం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఉదయకాల సమయం పరిచయుడు శంకర్ని మా ముందు పెట్టి ఒక చక్కని విషయం మాకు అర్థమవటానికి సహాయం చేశారు. విత్తబడినటువంటి ఈ వాక్యం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. ఉదయకాలమే నాయన మరి మీ మాటలు విని నన్ను నేను సరి చేసుకుంటాను, అయ్య బాబోయ్ నేను దేవుని రాజ్యంలో ఉండాలి, ఇలా ఉండకూడదు, నేను ఎవరిని తృణీకరించకూడదు, నా కంట్లో ఉన్న దూలాన్ని నేను చూసుకోవాలి కానీ ఎదటివారి కళల్లో నలుసులు తీసే పని నాకేలా, నేను జాగ్రత్తగా పడాలి, శంకర్లాగా నన్ను నేను చూసుకొని ప్రార్థన చేసుకోవాలి అంటూ ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో ప్రభు, వారందరినీ కనికరించి నాయన వారిని సరిచేసి ఆధ్యాత్మికంగా వారిని వారి కుటుంబాన్ని దీవిస్తూ మీతో యుగయుగాలు ఉండే కృప దయచేయండి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా సాయం చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.